ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రంగా మారింది. ఇవాళ మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈరోజు 1.5 నుంచి 2 లక్షల మంది అమ్మవారిని దర్శించుకుంటారనే అంచనాలున్నాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచే దర్శనానికి భక్తులను అనుమతించారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ లైవ్లో అందిస్తారు. వినయ్, అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో ఈ సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు రాత్రి నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తుతా ఉన్నారు. సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు రాత్రి 11 గంటల నుంచి క్యూ లైన్లోకి అలౌ చేశారు. అర్ధరాత్రి తెల్లవారుజామున 12 గంటల నుంచి అమ్మవారు ఆ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఇంద్రకీలాద్రి కింద వినాయకుడి గుడి దగ్గర ఉన్నాము. దాదాపు కంపార్ట్మెంట్లు అంటే ఏదైతే తిరుమల తిరుపతి ఉంటుందో ఆ తరహాలోనే కంపార్ట్మెంట్లు పెట్టి భక్తులు ఎవరికి కూడా తొక్కిసలాట జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం విజువల్లో చూడొచ్చు. పోలీసులు దగ్గరుండి బ్యాచ్లు తీసుకుని వస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో జరిగిన అవాంఛనీయ సంఘటనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు మూలా నక్షత్రం కావడంతో మొత్తం 3 లక్షలు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టు అటు ఆ పోలీస్ అధికారులు మిగిలిన ఉన్నతాధికారులందరూ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు దర్శనానికి 5 గంటల సమయం వరకు పడుతుందని మనకి తెలుస్తా ఉంది. మనతో పాటు కొంతమంది ఆ భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళని అడుగులు తెచ్చుకుందాం. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? కొల్లాపూర్ అండి, నాగర్ కర్నూలు డిస్టిక్, తెలంగాణ. అక్కడ నుంచి ఇక్కడికి 1 అవర్ పట్టిందండి. బాగున్నాయి. వైజాగ్ నుంచి వచ్చి బాగానే ఉంది, ఏర్పాట్లు అన్నీ బాగానే. మేము వచ్చి 1.5 అవర్ అవుతుంది. లేదు, ఏరే వచ్చి మొత్తం మీద 1.5 అవర్ పట్టింది ఇప్పుడు వరకు అని చెప్పి ఇక్కడ ఉన్న భక్తులు చెప్తా ఉన్నారు. చెప్పండి బాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వచ్చి 1 అవర్ 45 మినిట్స్ అవుతుంది. వస్తూ ఉంటారు? పర్లే, బాగానే ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ సార్, మధురా నగర్. ఎవరు వస్తూ ఉంటారా? రోజు ఎలా ఉంది అంటే ఈ రోజు బాగా రష్ ఉంటుంది, ఈ రోజు ఎలా ఉంటుంది? బాగానే ఉంది, రోజు బాగానే ఉంటుంది. కాదు మరి ఈరోజు మళ్ళీ నక్షత్రంగా మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు పోటెత్తుతా ఉన్నారు. మనం చూడొచ్చు కంపార్ట్మెంట్ల వైజ్గా ఒక 50 మంది వదులుతా ఉన్నారు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అంటే రాత్రి నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి భక్తులందరూ కూడా పోటెత్తుతా ఉన్నారు. దాదాపు 5,000 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. మొత్తం 500 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు కూడా మోనిటరింగ్ చేస్తూ ఉన్నారు. 25 డ్రోన్లతో భక్తుల రద్దీకి అనుగుణంగా వాళ్ళంతా కూడా మోనిటరింగ్ చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అటు అమ్మవారి తరపున అటు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అటు భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం అటు సీఎం వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు సరస్వతీదేవి అలంకారంలో సాయంత్రం 12 గంటల వరకు కూడా భక్తులకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఇస్తామని చెప్పి ఆలయ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనం మొత్తం 3 కిలోమీటర్ల మేరకు అన్ని కంపార్ట్మెంట్లతో పాటు క్యూ లైన్లు కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. సామాన్యులకి పెద్దపీట వేసేలాగా వీఐపీలకి వీవీఐపీలకి రోజు ఎటువంటి దర్శనాలు లేవని చెప్పి కూడా ఆలయ అధికారులు చెప్పిన నేపథ్యంలోనే ఆ విధంగానే ఇప్పటి వరకు కూడా మోనిటరింగ్ చేస్తూ వచ్చారు. మొత్తం అటు 500 అదేవిధంగా 300, 100, 2 ఉచిత క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. మనం ఇంద్రకీలాద్రి కింద ప్రస్తుతం బస్టాండ్ రైల్వే స్టేషన్ ఉన్న సమీపంలో ఉన్నాము. మొత్తం హోల్డింగ్ పాయింట్లు పెట్టి ఎక్కడికక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపడతా ఉన్నారు. మొత్తం మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి దాదాపు ఒక 3 కిలోమీటర్ల పైగా ఇంద్రకీలాద్రి పైకి వెళ్లాల్సి ఉంటుంది. 3 కిలోమీటర్ల మేరకు మొత్తం పూర్తిగా భక్తులందరూ కూడా కిటకిటలాడుతూ ఉన్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో ప్రతి ఏటా భక్తులు భారీగా తరలి వస్తారు. నిన్న అర్ధరాత్రి నుంచి మొత్తం అన్ని క్యూ లైన్లు కూడా భక్తులతో నిండిపోయినాయి. ముఖ్యంగా ఈరోజు 3 లక్షలు పైగా భక్తులు వస్తారని చెప్పి అంచనా ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా మొత్తం ఆలయ అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. ఒకవైపు విజయవాడ సిపితో పాటు కలెక్టర్ కూడా దగ్గరుండి మొత్తం పూర్తిగా పర్యవేక్షిస్తా ఉన్నారు. మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 మధ్యలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పకడ్బందీ మధ్య భక్తులందరూ కూడా దర్శనం కల్పిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తా ఉన్నారు. సంతోష్.